న్యాచురోపతి విధానంలో పుల్కాలు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. నేను అందరికీ కూడా రైస్ మానేసేయండి, అటు మిల్లెట్స్నైనా సరే అన్నం వండుకు తినటం కూడా మానండి, కష్టపడే వారికి అన్నం తినే అర్హత ఉంది, ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి నీడపట్టున కూర్చునే వారికి అన్నము తినే అర్హత లేదు, పుల్కాలు తినే అర్హత మాత్రమే ఉందంటాం. అందుకని పుల్కాలంటే పిండి మోతాదు తక్కువ పడుతుంది కాబట్టి క్యాలరీస్ తగ్గిపోతాయి, కర్రీస్ ఎక్కువ పుల్కాలో మనం తినగలుగుతాం. కానీ కొంతమంది అండి పుల్కాలు ప్లెయిన్గా ఉప్పు లేకుండా అట్లా కాల్చేసరికి చప్పగా ఉండి అంత బాగోనట్టు అనిపించవచ్చు, కానీ కూరలు కూడా కొంతమంది తక్కువ తింటూ ఉంటారు. అంచేత పుల్కా పిండిలో కూడా అటు పాలక్ ఎక్కువ వెళ్ళేటట్టు చేయొచ్చు, బీట్రూట్ ఎక్కువ వెళ్ళేటట్టు చేయొచ్చు. అసలు ఈ పుల్కాలండి కొంచెం కూడా ఉప్పు లేని లోటు అనిపించకుండా చాలా కమ్మగా ఉంటాయి. అసలు పిల్లలు వట్టి పుల్కాలే తినేసేస్తారు, దాని మీద అంత నిమ్మరసం ఇట్లా పోసుకుని వట్టి పుల్కాలు తినేసిన కూర లేకుండా కూడా సులువుగా వెళ్ళిపోతాయి లోపలికి.